అమెజాన్ వచ్చింది అయినా భారతదేశంలో గెలిచింది. ఎలాగో తెలుసా? ఒక చిన్న అపార్ట్మెంట్, ఇద్దరు స్నేహితులు, 2 ల్యాప్టాప్లు, కొన్ని పుస్తకాలు, అంతే. అక్కడి నుంచి ప్రారంభమైన కంపెనీ తర్వాత భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్టార్టప్ లో ఒకటిగా మారింది. ఆ కంపెనీ ఫ్లిప్కార్ట్. హలో ఆల్, నేను మీనాగ్. వెల్కమ్ టు సుమన్ డే బిజినెస్. 2007లో సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్ ఒక ప్రశ్న అడిగారు. భారత్ లో ఆన్లైన్ లో వస్తువులు ఎందుకు కొనరు అని. అప్పుడు ప్రజలకు నమ్మకం లేదు. ఆన్లైన్ పేమెంట్స్, భయం, డెలివరీపై అనుమానం. కానీ వాళ్ళు ఒక పని చేశారు, క్యాష్ ఆన్ డెలివరీ. ఈ ఒక నిర్ణయం భారత ఈ కామర్స్ చరిత్రనే మార్చేస్తుంది. కొద్ది కొద్దిగా ఫ్లిప్కార్ట్ పెరిగింది, దేశమంతా విస్తరించింది. కానీ అసలు యుద్ధం అప్పుడే మొదలైంది. ప్రపంచ దిగ్గజం అమెజాన్ భారత్ లోకి వచ్చింది. $1,000 కోట్ల, భారీ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి శక్తి. అందరూ ఒకే మాట చెప్పారు, ఫ్లిప్కార్ట్ ఇక నిలబడదు అని. అమెజాన్ ముందు ఓడిపోతుంది. కానీ ఫ్లిప్కార్ట్ ఎక్కడా భయపడలేదు. భారత్ కస్టమర్ ను అమెజాన్ కంటే బాగా అర్థం చేసుకుంది. పండగ ఆఫర్లు, బిగ్ బిలియన్ డేస్, ఫాస్ట్ డెలివరీ, స్థానిక మార్కెట్ పై ఫోకస్ చేసింది. ఒక్కో అడుగు ఒక్కో యుద్ధం. చివరకు అమెజాన్ వచ్చినా ఫ్లిప్కార్ట్ నిలబడింది. తర్వాత ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ లో భారీ పెట్టుబడి పెట్టింది. ఇది కేవలం పెట్టుబడి కాదు, ఒక భారతీయ స్టార్టప్ ప్రపంచానికి ఇచ్చిన సమాధానం. ఫ్లిప్కార్ట్ మనకు నేర్పిన పెద్ద పాఠం, పెద్ద పోటీదారు వచ్చాడని భయపడకు. నీ కస్టమర్ ను అందరికంటే బాగా అర్థం చేసుకుంటే నువ్వే గెలుస్తావు. ఇద్దరు స్నేహితులు, ఒక చిన్న గది, ఒక పెద్ద కళ. అదే భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ విజయగాథల్లో ఒకటిగా మారింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దిగ్గజాల్లో పోటీ పడడానికి ప్రపంచ స్థాయి డబ్బు అవసరం లేదు, ప్రపంచ స్థాయి ఆలోచన అవసరం, అంతే. ఇదే ఫ్లిప్కార్ట్ కంబ్యాక్ మైండ్ సెట్. మీరు ఎదుర్కొంటున్న పెద్ద పోటీదారు ఎవరు? అతను ఎలా ఓడించాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి.